హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మాధవి. నౌఎడేస్ చాలా మంది ఆడవారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు కదా! ప్రతి 10 మందిలో ఒక 5 మెంబర్స్ అయినా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు కదా! ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకొస్తాయి? అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే మనం ఎలా నార్మలైజ్ చేయొచ్చు? పీరియడ్స్‌ని మనం ఎలా రెగ్యులరైజ్ చేయొచ్చో డీటెయిల్‌గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో యూస్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది కదా! సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమింగ్ టు ది వీడియో, అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటంటే, నార్మల్గా ఆడవారికి పీరియడ్స్ అనేవి 28 డేస్ సైకిల్ ఆర్ 30 డేస్ సైకిల్, కొంతమందిలో 40 డేస్ సైకిల్ కూడా ఉంటుంది. అంటే మనకి ఈరోజు పీరియడ్స్ వచ్చినాయి అనుకోండి, ఆఫ్టర్ 28 డేస్ 30 డేస్ ఆర్ కొంతమంది ఉమెన్లో 40 డేస్ తర్వాత మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది అనమాట. మళ్ళీ పీరియడ్స్ వస్తాయి, మళ్ళీ ఓవ్యులేషన్ జరుగుతుంది, మళ్ళీ ఇలా సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. బట్ కొంతమంది ఆడవాళ్ళలో ఏమవుతుందంటే ఈ సైకిల్ అనేది కంటిన్యూస్గా జరగదనమాట. అంటే 1 మంత్‌కి ఆర్ 40 డేస్‌కి అలా కంటిన్యూస్‌గా జరగకుండా 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, ఇంకా కొంతమంది 6 మంత్స్ వరకు కూడా పీరియడ్స్ కావనమాట. ఇలా పీరియడ్స్ కాని కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, సడన్‌గా ఒకటేసారి పీరియడ్స్ రావడం వల్ల ఆఫ్టర్ 6 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత సడన్‌గా ఒకటేసారి పీరియడ్స్ రావడం వల్ల హెవీ బ్లీడింగ్ ఉంటుంది. అండ్ మెనీ ఆఫ్ ది ఉమెన్, చాలామంది ఆడవారు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్‌గా జరగదు కాబట్టి ఓవ్యులేషన్ సరిగ్గా జరగవు, ఓవ్యూల్స్ రిలీజ్ అవ్వవు. ఓవ్యూల్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఫర్టిలైజేషన్ జరగదు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి చాలామంది ఆడవారు ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు స్కిన్ డార్క్ అయిపోతుంది, పింపుల్స్ వస్తాయి, అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల బాగా వెయిట్ అయిపోతారు, హెయిర్ లాస్ అవుతుంది. ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మూడ్ స్వింగ్స్, ఇంకా మెంటల్ డిస్టర్బెన్సెస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అసలు మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? మెయిన్ కాజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ పీసీఓఎస్. పీసీఓఎస్ అనేది ఒక హార్మోనల్ డిసార్డర్ అనమాట. అంటే మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినాయి అనుకోండి, ఆ కండిషన్‌లో వచ్చే డిసీజే పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ వస్తాయి. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కండిషన్ అనమాట. అంటే జెనెటిక్స్ వల్ల అయినా రావచ్చు, లేకపోతే మనం తినే ఫుడ్ నుంచి అయినా ఈ పీసీఓఎస్ అనేది కలగొచ్చు. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయన్నమాట. పీసీఓఎస్ వస్తే కంపల్సరీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. అండ్ పీసీఓడి, ఒకవేళ పీసీఓడి వచ్చిందనుకోండి, పీసీఓడి వచ్చిన తర్వాత ఏమైనా సిస్ట్‌లు ఫార్మ్ అయినాయి అనుకోండి ఓవరీస్‌లో, సో దానివల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. పీసీఓడి వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అండ్ కొంతమంది ఆడవాళ్ళలో థైరాయిడ్ డిసీజ్ వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మెయిన్‌గా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో. అంటే హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే వాళ్ళలో థైరాయిడ్ హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వవన్నమాట. ఏంటి T3 అండ్ T4 అనే థైరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి. ఈ హైపోథైరాయిడిజం ఉన్న ఆడవాళ్ళలో థైరాయిడ్ హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వవు. సో దట్ ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో T3, T4, ఈ హార్మోన్స్ మన మెన్స్ట్రువల్ సైకిల్‌ని రెగ్యులేట్ చేస్తాయి. ఎట్లా అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి ఈ T3 అండ్ T4 హార్మోన్స్ అనేవి చాలా అవసరం. సో ఎప్పుడైతే థైరాయిడ్ డిసీజ్ వచ్చి ఈ T3 అండ్ T4 హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వవో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఓవ్యులేషన్‌ని, మెన్స్ట్రువల్ సైకిల్‌ని రెగ్యులేట్ చేసేటటువంటి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వక థైరాయిడ్ ఉన్న ఆడవాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా కనిపిస్తాయి. జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అది ఎలా అంటే బయట దొరికే జంక్, ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్‌లో అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఇంకా కెమికల్స్ యాడ్ చేస్తారు కదా! సో ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్, ఫ్లేవర్స్ వల్ల, ఇంకా ప్రిజర్వేటివ్స్ వల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. సో దట్ ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వస్తాయి. పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి. అండ్ దాంతో పాటు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, మనం ఎక్కువగా వెయిట్ ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. అండ్ వీటితో పాటు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. స్ట్రెస్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎలా వస్తాయంటే, మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు మన బాడీ లోపల
కార్టిసాల్ అనేది హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారనమాట. ఈ కార్టిసాల్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేవి తక్కువైపోతాయి. సో దట్ ఏమవుతుందంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా రావు. అండ్ సరిగ్గా పడుకోకపోయినా కూడా మనకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అది ఎలా అంటే మనం సరిగ్గా పడుకున్నాం అనుకోని మన బాడీ రిలాక్స్డ్‌గా ఉంటుంది. అండ్ మనం పడుకున్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ కూడా మంచిగా ప్రాపర్‌గా రిలీజ్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం పడుకోకపోతే మన బాడీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది కదా! సో ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్ స్ట్రెస్ అవుతుంది. మన బ్రెయిన్‌లో పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని మాస్టర్ గ్లాండ్ అంటారనమాట. సో ఈ మాస్టర్ గ్లాండ్ ఏం చేస్తుందంటే మన బాడీలో జరగాల్సిన అన్ని ఫంక్షన్స్‌ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం సరిగ్గా పడుకోక మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మన బ్రెయిన్ స్ట్రెస్ అయ్యి మన బ్రెయిన్ చేయాల్సిన పనులు కూడా సరిగ్గా చేయదనమాట. అంటే మన బ్రెయిన్‌లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో అది కూడా డిస్టర్బ్ అయ్యి హార్మోన్స్‌ని సరిగ్గా రెగ్యులేట్ చేయకపోవడం వల్ల ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఒక డయాబెటిస్ అనమాట. టైప్ 2 డయాబెటిస్, టైప్ 2 షుగర్ డిసీజ్ అనమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో ఏమవుతుందంటే మన బాడీలో సరిపడినంత ఇన్సులిన్ ఉంటుంది. కానీ మన బాడీ సెల్స్ ఈ ఇన్సులిన్‌ని యాక్సెప్ట్ చేయవనమాట. సో దట్ ఏమవుతుందంటే మనం తిన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో అదంతా బ్లడ్ లోపలనే ఉండి షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి. సో ఆ కండిషన్‌ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మన బాడీలో మేల్ హార్మోన్స్ అనే టెస్టోస్టెరాన్ ఇంకా డైహైడ్రో టెస్టోస్టెరాన్ ఉంటాయి. అవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ సప్రెస్ అవుతాయి. సో దానివల్ల కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అండ్ దాంతో పాటు అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఫేస్ పైన, ఇంకా చిన్ దగ్గర, ఇలా ఫోర్‌హెడ్ పైన, హ్యాండ్స్ పైన అన్‌వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా గ్రో అవుతుంది. మేల్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల. సో ఈ కండిషన్స్ వల్ల, ఈ రీజన్స్ వల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. అండ్ దీంతో పాటు కొన్ని మెడికల్ కండిషన్స్‌లో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఏంటంటే బర్త్ కంట్రోల్ పిల్స్ చేసుకున్నప్పుడు, పిల్లలు పుట్టకుండా టాబ్లెట్స్ ఏసుకుంటారు కదా! ఆ టాబ్లెట్స్ వల్ల, యాంటీ డిప్రెసెంట్ టాబ్లెట్స్ వల్ల, ఇంకా కొన్నిసార్లు బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అది నార్మలే. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమందిలో జెనెటిక్స్ వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి కాజెస్. ఇప్పుడు మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ని ఎలా నార్మలైజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ వన్ డైట్ అనమాట. మనం తినే ఫుడ్ నుంచి మనం 90% ఆఫ్ డిసీజెస్‌ని క్యూర్ చేయొచ్చు. సో మనం డైట్ అనేది హెల్తీ డైట్ తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి మంచిగా ప్రోటీన్ ఉన్న డైట్‌ని, ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇలా సీడ్స్ తీసుకుంటూ మంచిగా డ్రై నట్స్ తీసుకుంటూ బాదాం, క్యాషూ, ఇంకా వాల్‌నట్స్, అంజీరు, డేట్స్, ఇలా డ్రై ఫ్రూట్స్, ఇంకా లైవ్లీ ఫుడ్ అనమాట. మొలకలు, ఇలా లైవ్లీ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీ రీసెట్ అవుతుంది. అంటే జంక్ తినడం వల్ల వచ్చినటువంటి ఏదైతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుందో అది రీసెట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఏమైనా ఈ లైవ్లీ ఫుడ్ తినడం వల్ల మన బాడీ రీసెట్ అవుతుందనమాట. ఏమైనా రిపేర్స్ ఉంటే అది మంచిగా చేసుకొని మన బాడీ రీసెట్ అవుతుంది కాబట్టి లైవ్లీ ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోండి. అండ్ కంప్లీట్‌గా జంక్ అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్డు, ప్యాకేజ్డ్ ఫుడ్డు, ఇంకా ఆయిలీ ఫుడ్ ఉంటుంది కదా! వాటిని కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. సో మనం హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల 90% మనకి ఉన్న డిసీజెస్ అనేవి క్యూర్ అవుతాయి. ఫస్ట్ వన్ డైట్‌ని మంచిగా మెయింటైన్ చేయండి. ప్రాపర్ డైట్ తీసుకోండి. అండ్ సెకండ్ వన్ ఒక 1 అవర్, కుదిరితే 1 అవర్ లేకపోతే 30 మినిట్స్ అయినా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మనం యోగా, వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మన బాడీ అనేది రీసెట్ అవుతుందనమాట. మన బాడీ యాక్టివ్‌గా ఉండి మన బాడీకి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల న్యూట్రియం సప్లై అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. మన బాడీలో ఏమైనా డిసార్డర్స్ ఉంటాయి కదా! ఏమైనా డిసార్డర్స్ ఆర్ డిసీజెస్ ఉంటే అవి రీసెట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఫిజికల్ యాక్టివిటీ చేస్తే. సో మినిమమ్ ఒక 30 మినిట్స్ అయినా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అండ్ దాంతో పాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు కొన్ని ఆసనాస్ చేయండి. యోగాసనాస్ చేయండి. ఏంటి బటర్‌ఫ్లై పోజెస్ కానివ్వండి, హెడ్ టు నీ పోజ్, మాలాసనాస్ చేయండి. ఈ ఆసనాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవరీస్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓవరీస్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓవరీ రీసెట్ అయ్యి మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో
ఆసనాస్ చేయండి. ఈ ఆసనాస్ అనే గాకుండా యూట్యూబ్‌లో మనం సెర్చ్ చేస్తే యోగాసనాస్ అని చాలా వస్తాయి. సో, మీకేది ఇంట్రెస్ట్ ఉంటే, మీకేది ఈజీగా అనిపిస్తే వాళ్ళని ఫాలో అయ్యి ఆ యోగాసనాస్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే ఓవరీస్‌కి మంచిగా సర్క్యులేషన్ అయ్యి, బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఓవరీ డిసార్డర్స్ కూడా క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో, పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్ అవుతాయి. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే టర్మరిక్ వాటర్ లేదా సినమన్ వాటరు. మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో అయినా లేకపోతే రాత్రి పడుకునేటప్పుడైనా ఒక గ్లాస్ తాగండి. టర్మరిక్ వాటర్ అంటే ఏంటంటే ఒక టీ స్పూన్ పసుపు తీసుకొని దాన్ని హాట్ వాటర్‌లో ఏసి కలిపి ఆ వాటర్ తాగండి. ఎంప్టీ స్టమక్‌తో లేదా నైటు లేదా ఒక చిన్న దాల్చిన చెక్క తీసుకొని వాటర్‌లో ఏసి బాగా బాయిల్ చేసి ఆ వాటర్ అయినా తీసుకోండి. సో, ఏమవుతుందంటే సినమన్ వాటర్ గానీ లేకపోతే టర్మరిక్ వాటర్‌ని మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇంకా యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ మన బాడీ రీసెట్ అవుతుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే మన బాడీ రీజువినేట్ అయ్యి డిసీజెస్ ఇంకా ఏమైనా డిసార్డర్స్ ఉంటే క్యూర్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో, అందుకని రాత్రి పడుకునేటప్పుడైనా లేకపోతే మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో అయినా సినమన్ వాటర్ గానీ లేకపోతే టర్మరిక్ వాటర్ గానీ డైలీ తాగండి. డైటు, ఎక్సర్సైజ్ ఇంకా ఈ సినమన్ వాటర్ లేకపోతే టర్మరిక్ వాటర్ ఒక 3 మంత్స్ కంటిన్యూ చేయండి రెగ్యులర్‌గా. మీకే చాలా వరకి డిఫరెన్స్ వస్తుంది. ఆఫ్టర్ 3 మంత్స్ పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్ అవుతాయి. అండ్ మన బాడీ కూడా చాలా వరకు రీసెట్ అవుతుంది. వీటితో పాటు స్ట్రెస్ లేకుండా పీస్‌ఫుల్‌గా లైఫ్ ఎంజాయ్ చేయండి. సో, చాలా వరకి డిసీజెస్ అనేవి క్యూర్ అవుతాయి. మనం హ్యాపీగా ఉన్నప్పుడు అండ్ మన బాడీ కూడా రీసెట్ అవుతుంది. మన బ్రెయిన్ కూడా యాక్టివ్‌గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది కదా! సో, హ్యాపీగా ఉండండి, పీస్‌ఫుల్‌గా ఉండండి. ఈ డైట్, ఎక్సర్సైజ్ ఇవి డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 మంత్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 3 మంత్స్ అనే కాదు, కొన్ని డేస్ మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు డిఫరెన్సెస్ కనిపిస్తాయి కదా! సో, తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు కొంచెం మోటివేటింగ్‌గా ఉంటుంది మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడం కోసం. వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలానే మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.